ఇక్కడైతే ప్రయోగ విధానంలో ఏమైతే చెప్తానో మొత్తం అదే ప్రొసీజరే చేయాలి మీరు. ఇంటే చాలు, అంటే చేస్తే ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది అంతే. పెయిన్ కిల్లర్ కానీ ఫీవర్ కానీ కోల్డ్ ఇలాంటి వాటి దానికి వేసుకుంటాం మనం ఆస్ప్రిన్ అటువంటి టాబ్లెట్ని. ఆస్ప్రిన్ టాబ్లెట్ని మనం ప్రాక్టికల్గా ఎలా తయారు చేయాలంటే ఫస్ట్ దానికి కావాల్సినటువంటి పరికరాలు ఏమని చెప్పినాము, రౌండ్ బాటమ్ ఫ్లాస్క్, కోనికల్ ఫ్లాస్క్, థర్మోమీటర్, వాటర్ బాత్, తర్వాత బీకర్, ఓకే, గ్లాస్ రాడ్ ఎందుకు స్టిరింగ్ చేయడానికి. తర్వాత రసాయనాలు, మనము ఆస్ప్రిన్ని ప్రిపేర్ చేయాలంటే మనకు ఎటువంటి పదార్థాలు కావాలి, దేని ద్వారా మనం ఆస్ప్రిన్ అనేటువంటి టాబ్లెట్ని తయారు చేస్తాము అంటే సాలిసిలిక్ యాసిడ్, అసిటిక్ అన్హైడ్రైడ్, కాన్సన్ట్రేషన్ H2SO4, వాటర్, ఆల్కహాల్, ఇవన్నీ కూడా రసాయనాలు వచ్చేస్తాయి. ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే సాలిసిలిక్ యాసిడ్ యొక్క ఫస్ట్ సాలిసిలిక్ యాసిడ్ని తీసుకోవాలి. సాలిసిలిక్ యాసిడ్ అంటే ఏం చెప్పినా నేను, ఆర్థో హైడ్రాక్సీ బెంజోయిక్ యాసిడ్నే సాలిసిలిక్ యాసిడ్ అని చెప్పినాం. ఈ సాలిసిలిక్ యాసిడ్ని దేనితో రియాక్ట్ చేయాలి, అసిటిక్ అన్హైడ్రైడ్, గుర్తుందా అన్హైడ్రైడ్ ఫార్ములా, CH3 C డబల్ బాండ్ O C డబల్ బాండ్ O CH3, అన్హైడ్రైడ్ గ్రూప్ కదా, అసిటిక్ అన్హైడ్రైడ్, ఇక్కడ సాలిసిలిక్ యాసిడ్. By using in acidic condition H2SO4 రియాక్ట్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఆస్ప్రిన్ అనేటువంటిది ఫామ్ అవుతుంది. అది ఎలా ఫామ్ అవుతుంది అనేది మెకానిజం ద్వారా చెప్తాను మీకు. ఆస్ప్రిన్కి మరొక పేరు చెప్తారా, ఇక్కడ ఏం రియాక్షన్ జరిగింది చెప్పండి, అక్కడ ఏం రియాక్షన్ జరిగింది, డిఫరెన్స్ ఇక్కడ ఆల్కహాల్ ఉందా, ఇక్కడ OH గ్రూప్ ఉందా, హైడ్రాక్సీ గ్రూపు, హైడ్రాక్సీ ప్లేస్లోనే మనకి ఏమొచ్చింది, అసిటైల్ గ్రూప్ ఫామ్ అయిందా, అసైలేషన్ రియాక్షన్ అని అర్థం. ఈ టోటల్ రియాక్షన్ ఏం జరిగినట్టు మనకు ఇది అసైలేషన్ రియాక్షన్కి బెస్ట్ ఎగ్జాంపుల్. ఓకే, ఇది ఇక్కడ చూడండి అసైలేషన్ అనేది ఫామ్ అయింది ఇక్కడ, కాబట్టి దీనికి పేరు ఏమని చెప్పవచ్చు, అసిటైల్ సాలిసిలిక్ యాసిడ్ అని కూడా అనవచ్చు. దీన్నే మనం ఏమంటాం, ఆస్ప్రిన్ అని చెప్తాం. ఎలా తయారు చేస్తాం మనము, సపోజ్ ఇది సాలిసిలిక్ యాసిడ్ 5 grams ఆఫ్ సాలిసిలిక్ యాసిడ్ తీసుకున్నాం, ఒక 7 ml ఆఫ్ అసిటిక్ అన్హైడ్రైడ్, ఇది లిక్విడ్ ఫామ్లో ఉంటుంది, ఇది సాలిడ్ ఫామ్లో ఉంటుంది, కాబట్టి 5 grams ఆఫ్ సాలిసిలిక్ యాసిడ్ని తర్వాత 7 ml ఆఫ్ అసిటిక్ అన్హైడ్రైడ్ని తీసుకుంటాం. ఒక రౌండ్ బాటమ్ ఫ్లాస్క్ ఇలా ఉంది కదా, ఈ రౌండ్ బాటమ్ ఫ్లాస్క్లోకి మనం ఏం చేస్తాం, 5 grams ఆఫ్ సాలిసిలిక్ యాసిడ్ యాడ్ చేస్తాం. నెక్స్ట్ సపోజ్ ఒక 7 ml ఆఫ్ అసిటిక్ అన్హైడ్రైడ్ యాడ్ చేస్తాం. యాడ్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి, రౌండ్ బాటమ్ ఫ్లాస్క్ని బాగా మొత్తం మిక్స్ చేయాలి. మిక్స్ అయిన తర్వాత ఒక 2 to 3 drops ఆఫ్ H2SO4ని యాడ్ చేయాలి. కాన్సన్ట్రేషన్ H2SO4ని ఒక 2 నుంచి 3 చుక్కల వరకు కలపచ్చు. కలిపిన తర్వాత దీంట్లోకి యాడ్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి, రౌండ్ బాటమ్ ఫ్లాస్క్ని ఇక్కడ బిరడా పెట్టేసి వాటర్ బాత్లో ఇలా చూసింటారు కదా, ఇక్కడ వేరే రకంగా ఉంది. ఇంకొక పరిస్థితులు మనం ఏం చేయొచ్చు, ట్రైపాడ్ స్టాండ్ ఉంటుంది కదా, ఈ ట్రైపాడ్ స్టాండ్ పైన బీకర్ పెట్టి బీకర్లో వాటర్ పోసి కూడా దానిపైన రౌండ్ బాటమ్ ఫ్లాస్క్ని మెయింటైన్ చేసినా కూడా వాటర్ బాత్ లాగానే అవుతుంది. ఈ యొక్క వాటర్ బాత్లో పెట్టాలి మేము. ఈ వాటర్ బాత్లో ఎంతసేపు పెట్టాలి, అప్ టు 10 minutes or 15 minutes మెయింటైన్ చేయాలి. ఏ డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర మెయింటైన్ చేయాలి,
60 to 80 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర మెయింటైన్ చేయాలి. ఫస్ట్ మనం ఏం చేసినాం, 5 grams ఆఫ్ సాలిసిలిక్ యాసిడ్ యాడెడ్ 7 ml ఆఫ్ అసిటిక్ అన్హైడ్రేట్, తర్వాత 2 to 3 drops ఆఫ్ కాన్సన్ట్రేషన్ H2SO4. కాన్సన్ట్రేషన్ H2SO4 యాడ్ చేసిన తర్వాత ఏం చేసినాం, వాటర్ బాత్ పైన ఒక 10 to 15 minutes ఏ డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర 60 to 80 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర హీట్ చేస్తాం. హీట్ చేస్తే మనకి ఏమవుతుందంటే క్రూడ్ ఆస్పిరిన్ అనేటువంటిది ఫామ్ అవుతుంది. క్రూడ్ ఆస్పిరిన్ అంటే ఏంటి, మలినాలతో కూడినటువంటి ఆస్పిరిన్. అంటే మనకు ఒక ప్యూర్ ఫామ్ రాదు, దాంట్లో ఇంకా కంటామినేట్స్ ఉంటాయి ఏదైనా కూడా. ఇలా ఒక క్రూడ్ ఆస్పిరిన్ అనేటువంటిది మనకు ఫామ్ అవుతుంది. ఎప్పుడు, ఆఫ్టర్ వాటర్ బాత్ పైన 10 to 15 minutes తర్వాత మనకేమవుతుంది, క్రూడ్ ఆస్పిరిన్ అనేటువంటిది ఫామ్ అవుతుంది. దాన్ని మనం ఏం చేయాలి, ఇలా వాటర్ బాత్ పై నుంచి రౌండ్ బాటమ్ ఫ్లాస్క్ని తీసుకొని దానికి ఒక 50 ml ఏం చేయాలి, వాటర్ యాడ్ చేయాలి, ఒక కూల్ వాటర్ యాడ్ చేయాలి. దేనిలోకి, ఈ యొక్క రౌండ్ బాటమ్ ఫ్లాస్క్. ఏం లేదు, వేడి అయిన తర్వాత, వేడి అయినది కదా, దీన్ని తీసుకొని వచ్చి కూల్ వాటర్ యాడ్ చేయాలి. నథింగ్, ఐస్ వాటర్ కూడా యాడ్ చేయాలి. దాదాపు ఒక 50 ml యాడ్ చేయాలి. 50 ml యాడ్ చేస్తే మీకు మొత్తం ఒక క్రిస్టల్ ఫామ్గా అవుతుంది. దాన్ని మీరు ఏం చేయాలి, ఫిల్టరేషన్ చేయాలి. ఫిల్టరేషన్ చేస్తే వాటర్ అంతా కిందికి వెళ్ళిపోతుంది, పైన అంతా ఏముంటుంది, పదార్థం వస్తుంది, ఆస్పిరిన్ పదార్థం వస్తుంది. అంటే దాంట్లో ఇంకా కంటామినేషన్స్ ఉంటాయి. అక్కడ పైన వచ్చింది కదా క్రూడ్ ఆస్పిరిన్, దాన్ని ఏం చేయాలంటే, దాంట్లో ఉన్న కంటామినేషన్స్ తొలగించాలంటే మనం ఏం ఉపయోగించవచ్చు, ఆల్కహాల్ ఉపయోగించవచ్చు. ఈ యొక్క పైన వచ్చినటువంటి క్రూడ్ ఆస్పిరిన్ ఉంటుంది కదా, దాన్ని ఆల్కహాల్లో డిజాల్వ్ చేస్తే కరిగిపోతుంది. కొద్దిసేపు తర్వాత దాన్ని హీట్ చేస్తూ ఇలా స్టిరింగ్ చేస్తూ ఉంటే ఇంకా ప్యూర్ క్రిస్టల్ ఫార్మేషన్ వస్తుంది. ప్యూర్ క్రిస్టల్ ఫార్మేషన్ వస్తే మనకు అక్కడే ఉన్నట్టు ప్యూర్ ఆస్పిరిన్ ఫామ్ అయినట్టు. దాన్ని మనం ఫిల్టరేషన్ చేస్తే పైన టోటల్గా ఆస్పిరిన్ అనేది వస్తుంది. ఇది ఆస్పిరిన్ ప్రిపరేషన్ మెథడ్. అర్థమైందా? ఎలా చేస్తాం, ఆస్పిరిన్ ఇంకోటి అసిటైల్ సాలిసిలిక్ యాసిడ్. అసిటైల్ గ్రూప్ ఉంది కదా, సాలిసిలిక్ యాసిడ్ మనం ఏం చెప్పవచ్చు, ఆస్పిరిన్ అని చెప్పచ్చు. ఆస్పిరిన్ టాబ్లెట్. ఇప్పుడు ఐడియా వచ్చిందా ఎలా తయారు చేయాలి ఏమనేది కదా. రియాక్షన్ రాయాలి, రియాక్షన్కి మార్క్స్ ఉంటాయి. ఫస్ట్ పరికరాలు రాయాలి, రసాయనాలు రాయాలి, ప్రయోగ విధానం. ప్రయోగ విధానం ఏం చేస్తావు, ఒక 5 grams ఆఫ్ ఏమంటారు సాలిసిలిక్ యాసిడ్ని ఒక 7 ml ఆఫ్ అసిటిక్ అన్హైడ్రేట్ యాడ్ చేసిన తర్వాత ఒక 2 to 3 drops కాన్సన్ట్రేషన్ H2SO4 యాడ్ చేసి వాటర్ బాత్ పైన ఒక 10 to 15 minutes 60 to 80 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర హీట్ చేస్తాం. ఆఫ్టర్ హీట్ ఏం చేయాలో ఒక 50 ml ఆఫ్ వాటర్ యాడ్ చేయాలి, కూల్ వాటర్ యాడ్ చేస్తే మనకు మొత్తం సాల్ట్ అనేది ఫామ్ అవుతుంది. దాన్ని ఫిల్టర్ చేయాలి. ఫిల్టర్ చేసిన తర్వాత వచ్చిన పదార్థాన్ని ఏమంటాం మనం, క్రూడ్ ఆస్పిరిన్. దాన్ని ఆల్కహాల్ యాడ్ చేస్తే మొత్తం మలినాలన్నీ పోయి ప్యూర్. ఇప్పుడు ఆల్కహాల్ యాడ్ చేస్తావు కదా, దాన్ని ఏం చేయాలి, హీట్ చేయాలి. కొద్దిసేపు హీట్ చేసి స్టిర్రింగ్ చేస్తూ ఉంటే మనకు ప్యూర్ క్రిస్టల్ ఫార్మేషన్ వస్తుంది. దాన్ని మళ్ళీ ఫిల్టరేషన్ చేస్తే ఆస్పిరిన్ అనేది ఫామ్ అవుతుంది. ఈ రియాక్షన్ ఏమైనా ఎగ్జాంపుల్ చెప్పొచ్చు, అసైలేషన్ రియాక్షన్కి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పచ్చు. ఎలా ఫామ్ అవుతుందంటే చూడండి. ఉండాలి. మీరు మెకానిజం ఇస్తే మంచి మార్క్స్ పడతాయి. ప్రాక్టికల్స్ అంటే మనం ఏం
ఎగ్జామ్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అన్నిట్లో ఉంటాయి. అన్నిట్లోనే ఉంటాయి ప్రిపరేషన్స్. ఎగ్జామ్స్కి ఏమన్నా వస్తుంది? ఏవి ప్రాక్టికల్? ఎగ్జామ్స్కి ఏమి లేదు. ఎగ్జామ్కి ఏమి ఉండదు, ఓన్లీ ప్రాక్టికల్. ఇక్కడ చూడండి, ఇక్కడ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా. లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మనకి కార్బన్ ఆక్సిజన్తో పోలిస్తే మోర్ ఎలక్ట్రోనెగటివిటీ ఆక్సిజన్తో ఉంటుంది కదా. కార్బన్కి లెస్ ఎలక్ట్రోనెగటివిటీ ఉంది. కాబట్టి ఇది ఏం చేస్తుందంటే ఎలక్ట్రాన్స్ని తన వైపు లాగేస్తుంది. అప్పుడు ఇక్కడ ఏం ఛార్జ్ వస్తుంది? పాజిటివ్ ఛార్జ్ వస్తుంది కార్బన్కి. ఇక్కడ 2 బాండ్స్ ఉన్నాయా? 2 బాండ్స్ ఉన్నప్పుడు 1 బాండ్ అంటే నథింగ్ బట్ 2 ఎలక్ట్రాన్స్ ఉన్నట్టు కదా. ఈ యొక్క బాండ్ నుంచి ఎలక్ట్రాన్స్ని తన వైపుకు షిఫ్ట్ చేసుకుంటుంది ఆక్సిజన్. షిఫ్ట్ చేసుకున్నప్పుడు కార్బన్కి ఏ ఛార్జ్ వస్తుంది? కార్బన్కి రాలేదా? ఇక్కడ చూడండి, ఇది సి డబల్ బాండ్ ఓ కార్బన్ గ్రూపా. కార్బన్తో పోలిస్తే ఆక్సిజన్కి మోర్ ఎలక్ట్రోనెగటివిటీ ఛార్జ్ ఉంది. కాబట్టి ఏం చేస్తుంది? కార్బన్ నుంచి కూడా ఎలక్ట్రాన్స్ని లాగేసుకునే కెపాసిటీ ఆక్సిజన్ ఉంటుంది. అంటే ఇక్కడ 2 బంధాలు ఉన్నాయి కదా. 2 బంధాల నుంచి ఏం చేస్తుంది? ఒక బంధంలో ఉన్న ఎలక్ట్రాన్స్ని లాగేసుకుంటుంది. ఒక బంధంలో ఉన్న ఎలక్ట్రాన్స్ని లాగేసుకున్నప్పుడు ఇక్కడ ఏమవుతుంది? ఆక్సిజన్కి నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. దెన్ ఆఫ్టర్ కార్బన్ గెటింగ్ పాజిటివ్ ఛార్జ్ కదా. ఇదే ఇక్కడ జరుగుతుంది. ఎలక్ట్రాన్స్ని ఇలా షిఫ్ట్ చేసుకుంటారు. షిఫ్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది కదా. పాజిటివ్ ఛార్జ్ ఇక్కడ ఏమైంది? ఎన్ని బంధాలు ఉన్నాయి కార్బన్కి? ఇక్కడ ఏమున్నాయి? 1 2 3 4 కదా. ఇక్కడ ఏమైంది? ఆక్సిజన్ లాగేసుకున్న తర్వాత 1 2 3 లోన్ పేర్ ఉంది కదా ఇక్కడ. అంటే ఇంకా ఒక 1 బాండ్ డెఫిషియెంట్గా ఉంది కదా. డెఫిషియెంట్గా ఉన్నప్పుడు స్థిరంగా ఉంటుందా? ఉండదు. ఇమీడియట్గా వేరే దాంతో రియాక్ట్ అయిపోతుంది. ఇక్కడ ఆక్సిజన్ ఉన్న తన దగ్గర ఉన్నటువంటి లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ని ఈ యొక్క కార్బన్కి ఇచ్చేస్తుంది. కార్బన్కి ఇచ్చేసి కార్బన్కు బంధాలు ఏర్పరచుకుంటుంది. ఇక్కడ చూపించాలి మనం. ఇలా చూపిస్తూ బాగుంటుంది రియాక్షన్. లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా. అక్కడ ఏం చేస్తుంది? సి సింగిల్ బాండ్ ఓ నెగిటివ్ ఛార్జ్ CH3. ఇక్కడ చూడండి, CH3 సి సింగిల్ బాండ్ ఓ. ఈ సి సింగిల్ బాండ్ ఓకే కదా ఇక్కడ అటాచ్ అనేది. ఇదిగో ఓకే. ఆఫ్టర్ దట్ ఇలానే కంటిన్యూషన్ రాయాలి. ఓ సి డబల్ బాండ్ ఓ CH3 రాసినారు కదా. ఇక్కడ ఏం చేస్తుంది? హైడ్రోజన్ దగ్గర ఉన్న కూడా ఒక లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని ఇలా తీసేసుకుంటుంది. తన దగ్గర లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ తక్కువ ఉన్నది ఏం చేస్తుంది? -H+ రూపంలో బయటకు పంపించేస్తుంది. H+ రూపంలో బయటకు పోయిందంటే ఎటువంటి ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకొని వెళ్ళలేదు అని అర్థం. ఆక్సిజన్ దగ్గర ఎలక్ట్రాన్స్ని వదిలేసి వెళ్ళింది. ఒక బాండ్ ఉందంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నట్టు? 2 ఎలక్ట్రాన్స్ ఉన్నట్టు కదా. ఆ 2 ఎలక్ట్రాన్స్ని ఇలా చూపించాలి. తర్వాత ఇలా ఆక్సిజన్ ఏమన్నా ఆల్రెడీ ఇక్కడ బాండ్ ఫార్మేషన్లో ఉంది కదా. నార్మల్గా ఉన్నప్పుడు 2 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని చూపించాలి. ఓన్లీ ఆక్సిజన్ ఉన్నప్పుడు ఇలా చూపిస్తాం. ఆల్రెడీ ఇక్కడ బాండ్ ఫార్మేషన్లో ఉంది. ఓన్లీ రిమైనింగ్ 2 మాత్రమే
ఇలా ఉంది కదా, ఇక్కడ ఏం చేస్తుందంటే ఆక్సిజన్ రిటర్న్ ఇలా తన దగ్గర ఉన్న ఎలక్ట్రాన్స్తో ఇలా బాండ్ ఫామ్ చేస్తుంది. ఇక్కడ ఎన్ని కార్బన్కి 1 2 3 4 కదా. అలాగే ఇక్కడ ఒక బాండ్ అనేది ఫామ్ అయితే ఎన్ని బాండ్స్ ఫామ్ అవుతాయి? నెగిటివ్ ఉంది కదా ఇక్కడ ఆక్సిజన్ పైన, ఈ నెగిటివ్ ఎలక్ట్రాన్స్ అనేటువంటివి కార్బన్కి ఇచ్చి మరలా బాండ్ ఫార్మేషన్ చేసుకుంటే టోటల్ ఏమైతే 1 2 3 4 5 ఉంటే స్టెబిలిటీ నా కార్బన్కి లేదు, ఓన్లీ 4 మాత్రమే ఉండాలి. అప్పుడు ఏమవుతుంది? ఇలా అసిటేట్గా బయటికి వెళ్ళిపోతుంది. అప్పుడు ఏముంది ఇక్కడ? ఓ సి డబల్ బాండ్ ఓ CH3. ఓ ఓకే. సి ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఉంది కదా, ఎలక్ట్రాన్స్ ని తన వైపు షిఫ్ట్ చేసింది కాబట్టి సి డబల్ బాండ్ CH3. అసిటైల్ గ్రూప్ ఫామ్ అయిందా? ఓకే. ఇక్కడ రిమైనింగ్ ఏముంది? CH3 సి డబల్ బాండ్ ఓ అసిటేట్ అయాన్ గా బయటికి వెళ్ళిపోతుంది కదా. బయటికి వెళ్ళిపోతే ఇక్కడ హెచ్ ప్రోటాన్ అనేది బయటికి వెళ్ళిపోయింది కదా, ప్రోటాన్ అనేది మరి రివర్స్గా వచ్చి ఈ అసిటేట్ అయాన్కి యాడ్ అవుతుంది. అప్పుడు మనకి ఏం ఫామ్ అవుతుంది? CH3 సి డబల్ బాండ్ OH అసిటిక్ యాసిడ్ ఫార్మేషన్ జరుగుతుంది. ఓకే. ఇంకేమైనా డౌట్ ఉంటే రియాక్షన్ మెకానిజం. మీకు డౌట్ రావచ్చు, ఇక్కడైనా అటాచ్ అవ్వచ్చు మేడం, ఈ కార్బన్కి ఎందుకు అటాచ్ కావాలి, ఈ కార్బన్ కూడా అటాచ్ కావచ్చు కదా. అటాచ్ కావచ్చు, అట్లా కూడా కావచ్చు. ఆక్సిజన్ ఫ్యామిలీ ఎంత? ఆక్సిజన్ ఫ్యామిలీ 6 కదా, 6 కదా. 6 బ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయా? ఆక్సిజన్ గ్రూప్ 6 అంటే 6 బ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉండాలి. కాబట్టి మనం లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ రూపంలో చూపిస్తాం. అక్కడ ఓకే 2 4 6 బాగా ఐడియా చేస్తున్నాం. అప్పుడు అడిగిన అదే నమ్మకం మీకు వేరే లాభం. అవునా? యాక్చువల్గా అంటే లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అంటే మన గ్రూప్ ఆఫ్ బ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటే దాన్ని పెట్టుకుంటాం అంతే. అర్థమైందా రియాక్షన్ మెకానిజం? ఏం డౌట్ లేదు కదా. సాలిసిలిక్ యాసిడ్ రియాక్ట్ విత్ అసిటిక్ anhydride in presence of concentration H2SO4 to form aspirin plus acetic acid. అంతే. ఈ రియాక్షన్ మెకానిజం లేదు చెప్పడం మరి. రియాక్షన్ మెకానిజం మీరు ఎంత పర్ఫెక్ట్గా రాస్తే మార్క్స్ వస్తాయి. మెయిన్గా మీరు రాయాల్సింది ఏంటి? ఉద్దేశం. ఉద్దేశం అంటే ఏంటి? ప్రిపరేషన్ ఆఫ్ రాష్ట్రం, తర్వాత పరికరాలు, రసాయనాలు, ప్రయోగ విధానం. సూత్రం ఏం లేదు, ఇంకా రియాక్షన్ ఇస్తుంది కదా అదే. తర్వాత మీరు ఆస్పిరిన్ వచ్చి ఉంటుంది కదా, దీన్ని టీఎల్సీ పేపర్ ద్వారా ఫైండ్ అవుట్ చేయాలి. టీఎల్సీ ద్వారా ఫైండ్ అవుట్ చేస్తారు ఏ రేంజ్లో ఏమొచ్చింది అనేటువంటిది. టీఎల్సీ కొంతమంది రాస్తున్నారు, కొంతమంది రాయలేదు. టీఎల్సీ పేపర్ ద్వారా ఎస్టిమేట్ చేయడం ఓన్లీ ఆస్పిరిన్ వరకే పెట్టాలి దాంట్లో. నెక్స్ట్ రిజల్ట్ ఎలా అంటే మీరు 5 grams సాలిసిలిక్ యాసిడ్ 7 ml అసిటిక్ anhydride తీసుకున్నారు. దీన్ని బట్టి మీకు ఎంత మోతాదులో ఆస్పిరిన్ అనేటువంటిది కాంపౌండ్ రావాలి, మీరు ఏమైనా చల్లినారా లేకపోతే ఇంకేమైనా యాడ్ చేసినారా, దానివల్ల కాంపౌండ్ రిజల్ట్ సరిగా రాలేదా. మీకు లాస్ట్ ఆస్పిరిన్ అనేది ఒకటి పౌడర్ ఫామ్ అవుతుంది కదా, దాన్ని వెయిట్ చేయాలి. వెయిట్ చేసి ఏదో కొన్ని గ్రామ్స్ అనేటువంటిది వస్తుంది. మీరు తీసుకున్నటువంటి దాన్ని బట్టి మనకు ఒక వెయిట్ వస్తుంది. దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే పర్సెంటేజ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే పర్సెంటేజ్ ఆఫ్ yield is equal to practical yield by theoretical yield into 100. Practical yield by theoretical
కాన్సన్ట్రేట్ చేస్తే మీకు ఎంత పర్సంటేజ్లో సాల్ట్ వచ్చింది, మీరు చేసినటువంటి కాంపౌండ్ వచ్చింది అనేటువంటిది ఎస్టిమేట్ చేస్తాం. ఇక్కడ ఎంఎల్లో తీసుకున్నారు కదా, దాన్ని గ్రామ్స్లోకి కన్వర్ట్ చేయాలి. ఇక్కడ 7 ml ఆఫ్ అస్టిక్ యాసిడ్ అన్నాం. ఒకటి గ్రామ్స్లో ఉంది, ఒకటి ఎంఎల్లో ఉంది, కాబట్టి దీన్ని క్యాలిక్యులేట్ చేయాలి. అస్టిక్ అన్హైడ్రేట్ డెన్సిటీని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? మాస్ బై వాల్యూమ్. డెన్సిటీ అస్టిక్ అన్హైడ్రేట్ యొక్క డెన్సిటీ బాటిల్ పైన ఉంటుంది. ఐ థింక్ 1.08 ఏమో ఉంది, 1.08. మాస్ ఎంత అనేది మీకు తెలుసా? ఇక్కడ తెలియదు, ఓన్లీ ఎంఎల్ ప్రకారం మాత్రమే తీసుకున్నారు కాబట్టి మాస్ని క్వశ్చన్ మార్క్ పెట్టి వాల్యూమ్ ఎన్ని తీసుకున్నారు? 7 ml. ఇది ఇంటూ ఇది క్యాలిక్యులేట్ చేస్తే గ్రామ్స్ వస్తుంది. అప్పుడు ఈ 2 గ్రామ్స్ని కలిపితే మీకు ప్రాక్టికల్గా ఎంత వచ్చిందో దాన్ని ఎస్టిమేట్ చేస్తాం. అంతే ఆస్పెక్ట్. ఇప్పుడు ఇప్పుడు పౌడర్ రూపంలో వస్తుంది, పౌడర్ రూపంలో వస్తుంది కదా, దాన్ని వెయిట్ చేయాలి. ఫస్ట్ సాలిసిలిక్ యాసిడ్ యొక్క మాలిక్యులర్ వెయిట్ కనుక్కోవాలి. అస్టిక్ అన్హైడ్రేట్ యొక్క మాలిక్యులర్ వెయిట్ కనుక్కోవాలి. ఐ థింక్ 138, 129 ఆ రేంజ్లో ఉంటుంది. కనుక్కున్నాం తెలుసా మీకు? మాలిక్యులర్ వెయిట్ ఏం చేస్తారు? ఎలక్ట్రాన్ అది సంఖ్య పరమాణు సంఖ్య ప్లస్ బై కాదు, అటామిక్ నెంబర్ ఇంటూ 2 చేస్తే మాలిక్యులర్ వెయిట్ వస్తుంది. మరి అదే పరమాణు సంఖ్య బై చేస్తారు. బై కాదు, ఇంటూ 2 చేయాలి. బై చేస్తే సగం వస్తుంది, పెరుగుతుంది. అసలు మాలిక్యులర్ వెయిట్ ఇప్పుడు బేసి సంఖ్యలు వచ్చినప్పుడు అంటే మనం నియర్గా క్యాలిక్యులేట్ చేయడానికి ఈ పద్ధతి వాడతాం. ఎగ్జాక్ట్ బాక్సుల పైన ఉంటుంది కదా, ఆ మాలిక్యులర్ వెయిట్ తీసుకుంటాం. ఇదే ప్రాసెస్. అటామిక్ నెంబర్ ఉందో దాన్ని ఇంటూ 2 చేస్తే వచ్చేదే మాలిక్యులర్ వెయిట్. ఇప్పుడు హెచ్సిఎల్ ఉంది కదా, హెచ్సిఎల్ ఎలా అనుకుంటారు? హైడ్రోజన్ 1, తర్వాత క్లోరిన్ 70 ఇంటూ 2 వేసుకోవాలి. అంతే. అటామిక్ నెంబర్ చెప్తే 17. అటామిక్ వెయిట్ ఇంటూ 2 కదా, హైడ్రోజన్కి 1 వేసుకోవాలి మనం, తెలుసు కదా. క్లోరిన్ 17 ఇంటూ 2, 7 2 14, 2 1 2 1 3, 34 1 35. అలా ఏదైనా కూడా ఇంటూ 2 ఓకేనా? అక్కడ ఎంత ఇచ్చారు? 35. మా మైన్యూట్ వాళ్ళు ఇంకో వేరే ప్రాసెస్లో చేస్తారు, మనం యాక్చువల్గా అందరూ వాడే ప్రాసెస్ ఇది. ఇలా ఏదైనా కూడా వచ్చింది C6H6 వచ్చిందనుకో, దాని మాలిక్యులర్ వెయిట్ హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. 6కి ఓన్లీ 6 వేస్తాం. కార్బన్ 6 కదా, 6 ఇంటూ 12. ఎందుకు 12 వేసినా? ఆల్రెడీ ఇంటూ వేసినా ఇక్కడ 6 + 6 12 కదా, 12 ఇంటూ 6 ప్లస్ H6 అంటే మాలిక్యులర్ వెయిట్ వస్తుంది. ఇప్పుడు దాని మాలిక్యులర్ వెయిట్ ఎలా అనుకోవాలి మీరు? సాలిసిలిక్ యాసిడ్కి ఆర్థో హైడ్రాక్సీ బెంజోయిక్ యాసిడ్ అలా కదా, బెంజిన్ మాలిక్యులర్ వెయిట్, యాసిడ్ మాలిక్యులర్ వెయిట్, హైడ్రాక్సీ మాలిక్యులర్ వెయిట్ అంతా కలిపితే మీకు సాలిసిలిక్ యాసిడ్ యొక్క మాలిక్యులర్ వెయిట్ వస్తుంది. ఇలా ఇన్కేస్ ఏమైనా ఛాన్సెస్ ఇస్తే ప్రిపేర్ చేసినారా మీ సీనియర్స్ ఇది? ఇక్కడ తెలియదా? సార్ ఒకసారి మాలిక్యులర్ వెయిట్ కాదు, ఇవి చేసినారా? చేయలేదా? ఒక ఎక్స్పెరిమెంట్ అయిపోయింది ఈరోజు మీది. మేడం ఇప్పుడు సిల్వర్ నైట్రేట్ ఉంటుంది మేడం. ఇప్పుడు సిల్వర్ నైట్రేట్లో మాలిక్యులర్ వెయిట్ AgNO3నా? కనుకో సిల్వర్ ఎంత అటామిక్ నెంబరు? నైట్రోజన్. ఆక్సిజన్ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 2 ఉన్నాయి. ఒక్కొక్క దానికి మాలిక్యులర్ వెయిట్ ఆక్సిజన్ 8, 16 ఇంటూ 2 అట్లా వేసుకోవాలి. ఇప్పుడు ఇట్లా లెక్క చేసే కానీ ఇట్లా చెప్పారు మేడం. అంతే.
ఇంకా దీనికి సంబంధించి ఏమైనా డౌట్ ఉంటే అడగండి. మేడం ఇప్పుడు మార్కెట్లో దొరికే ట్యాబ్లెట్కి ఇప్పుడు మనం తయారు చేసుకున్న ట్యాబ్లెట్కి ఒక్క కంపెనీ కాకుండా వివిధ రకాల కంపెనీలు తయారు చేస్తారు. చేస్తారు. వాళ్ళు ఒక్కొక్క పేరుతో పెడుతుంటారు. అన్ని ఒకటే ఫార్మానే. కొంచెం డిఫరెంట్ ఉంటాయి. ఇప్పుడు ఆస్ప్రిన్ అనే ట్యాబ్లెట్ని ఒకరు మాత్రమే తెచ్చిపోయింటారు, ఏమంటారు, వాళ్ళకి మాత్రమే పేటెంట్ హక్కు ఉంటుంది. వాళ్ళ పర్మిషన్తో మేము కూడా తయారు చేస్తాం, మీరు ఇవ్వండి, అదే ఫామ్లతో అదే వెయిట్తోనే చేస్తుంటారు అట్లా. ఇన్ కేస్ వాళ్ళు ఏమైనా మార్చి చేసినారంటే వేరే నేమ్ వస్తుంది, వేరే పేరు వస్తుంది అట్లా. కానీ మన బాడీలో జరిగే రియాక్షన్కి అదే పనిచేస్తుంటుంది. ఏది అంటే ఇప్పుడు పెయిన్స్కి, జలుబుకి ఇది ఆస్పిరిన్ పనిచేస్తుంది కదా. తర్వాత పారాసిటమాల్ కూడా అట్లా పనిచేస్తుంది. అంటే అది ఫార్ములా వేరు, ఇది ఫార్ములా అది ఫామ్లో వేరు, ఈ ఫామ్లో వేరు, అంతే. కొంచెం అది ఒక రియాక్షన్ చూపిస్తుంటుంది. ఇప్పుడు సపోజ్ ఆస్పిరిన్ అనే ట్యాబ్లెట్ని తీసుకున్నాం అనుకోండి, మనకు పెయిన్ కిల్లర్గా మామూలు కోల్డ్ ఇలా వాటికి తగ్గడానికి ఉంటుంది. పారాసెటమాల్ హై ఫీవర్ని ఇలా తగ్గడానికి కూడా ఉంటుంది. కానీ ఒక్కొక్క దీనికి ఎందుకు ప్రియారిటీ లేదు, దానికి ఎందుకు ప్రియారిటీ ఉంది అంటే దీనికి ఏమైనా కూడా మనకు అదర్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ కొన్ని దానిలోకి ఉంటాయి. అంటే కొన్ని టాబ్లెట్స్ వేసుకుంటే మనకి ఏమొస్తుంది అంటే రియాక్షన్స్ చూపిస్తుంటాయి, ఇమీడియట్గా రియాక్షన్స్ చూపిస్తుంటాయి. హెడేక్ రావడం కానీ, లేకపోతే ప్యూర్ డల్నెస్ రావడం కానీ, కళ్ళు తిరగడం కానీ ఇలా ఉంటుంది ఓవర్ డేస్. దానివల్ల ఇంకొక టాబ్లెట్ని రిఫర్ చేస్తారు, అంతే. ఒక దాంట్లో మైనస్ తీసుకొని ఇంకొక టాబ్లెట్ని చేస్తుంటారు అనమాట. 500 grams mg, 600 mg అలా అంటారా? వయసుని బట్టి కెపాసిటీ ఇస్తారు. దాంట్లో కూడా 600 mg మనం టాబ్లెట్ తీసుకున్నామంటే 600 mg డ్రగ్ ఉండదు. దాంట్లో ఒక 50% కంపల్సరీ కాల్షియం ఉంటుంది. కాల్షియం ఇప్పుడు అలా మనం కాల్షియం 50% ఉండి మనం తీసుకునే డ్రగ్ 50% ఉంటే ఆ కాల్షియం ఏమవుతుంది, మనం ఎవ్రీడే టాబ్లెట్ వేసుకునే కొద్ది ఏమవుతుంది అంటే పూర్తిగా కొంతమంది ఏం చేస్తారు, ఒక టాబ్లెట్ ఒక రోజు వేసుకుంటారు, వాటర్ సరిగా తాగరు, మార్నింగ్ టాబ్లెట్ వేసుకుంటారు, ఎప్పుడో ఒకసారి ఆఫ్టర్నూన్ అలా తాగుతారు. అప్పుడు ఏమవుతుంది, ఆ టాబ్లెట్ అనేటువంటిది కంప్లీట్గా డిజాల్వ్ అవ్వదు. ఎప్పుడైతే కంప్లీట్గా డిజాల్వ్ అవ్వదో, ఇప్పుడు సున్నం ఉంటుంది, సున్నంలో నీళ్ళు వేస్తేనే డిజాల్వ్ అవుతుంది కదా. మనం తీసుకునే టాబ్లెట్లో డ్రగ్ ఎంత ఉంటుందో కాల్షియం కూడా అంతే ఉంటుంది. కాల్షియం ఎందుకు కలుపుతాం మనం డ్రగ్కి? ఇప్పుడు డ్రగ్ ఉంటుంది అనుకో, నార్మల్గా డ్రగ్ని పెల్లెట్స్ చేయడానికి రాదు. అదే కొంచెం కంటెంట్లో కాల్షియం చేసినాం అనుకో ఒక షేప్ ఆఫ్ టాబ్లెట్ తయారవుతుంది. దానికోసం మనం కాల్షియం కంటెంట్ కలుపుతాం. వాటర్ తాగకుండా ఉంటే ఏమవుతుంది, కాల్షియం అనేటువంటిది అలాగే కిడ్నీస్లో స్టోరేజ్ ఏమవుతుంది, కిడ్నీస్ కూడా ఫెయిల్ అవుతుంది. అలా మింగే కొద్ది మనం ఏం చేయాలి, వాటర్ని ఎక్కువగా తాగుతూ ఉండాలి. అప్పుడు వాటర్లో డిజాల్వ్ అయిపోయి మనకి యూరిన్లో వచ్చేస్తుంది అని చెప్తారు. వాటర్ అనేది ఎక్కువ వాడాలి మెయిన్. మనము ఇప్పుడు ఇలా కాంపౌండ్ తయారు చేసినాం కదా, మీరు సెకండ్ ఇయర్లో చదివింటారు యూవి స్పెక్ట్రా, ఐఆర్ స్పెక్ట్రా, ఎన్ఎంఆర్ స్పెక్ట్రా అని విన్నారా? ఏ స్పెక్ట్రా పైన ఐడియా ఉందా మీకు? ఎన్ఎంఆర్ ఉంది. ఎన్ఎంఆర్ ద్వారా మనం ఏం అనుకుంటాం, ఏం ఫీల్ అవ్వాలి కదా, ఎక్కువ చెప్తున్నారు. ఇప్పుడు ఇది కనుక్కున్నాం మనకు ఏమంటారు, ఫస్ట్ మనమే కనుక్కున్నాం అనుకోండి, మనమే ఇన్వెంట్ చేస్తున్నాం దీన్ని. ఏదో సాలిసిలిక్ యాసిడ్ కొంచెం కలిపినాం, అసిటిక్ హైడ్రేట్ కొంచెం తీసుకొని H2SO4 యాడ్ చేసినాం, ఏదో ఒక పదార్థం వచ్చింది. ఆ పదార్థం ఏ రూపంలో ఉంది, దాని ఫార్ములా ఏది అనేది ఎలా ఐడెంటిఫై చేస్తారు? బై యూజింగ్ ఏదైనా క్రోమటోగ్రఫీ టెక్నిక్ కానీ, లేకపోతే స్పెక్ట్రోస్కోపిక్ టెక్నిక్స్, అంటే ఎన్ఎంఆర్, యూవి, ఐఆర్, C13 NMR, P13 NMR,
D వరకు కెమికల్ షిఫ్ట్ రేంజెస్ ఉంటాయి. అంటే ఎలక్ట్రోనెగటివిటీని బేస్ చేసుకొని డౌన్ ఫీల్డ్, అప్ ఫీల్డ్, డీషెల్డింగ్, షీల్డింగ్ ప్రోటాన్స్ అని ఇలా వస్తాయి మనకు. సపోజ్ మనకి ఇక్కడ ఉంది కదా, మన కాంపౌండ్లో ఏమైంది, బెంజీన్ రింగ్ అనేది. ఇది బెంజీన్ రింగే కదా, మన కాంపౌండ్లో బెంజీన్ రింగ్ ఉంది. ఈ యొక్క బెంజీన్ రింగ్ని మనం స్పెక్ట్రమ్ ద్వారా ఎలా ఐడెంటిఫై చేస్తామంటే కెమికల్ షిఫ్ట్స్ ద్వారా. ఇప్పుడు సపోజ్ మనకు NMR స్పెక్ట్రమ్ ఉపయోగించినప్పుడు ప్రోటాన్ NMR, దీంట్లోనే కెమికల్ షిఫ్ట్ వాల్యూ 6 to 8 అరౌండ్ వచ్చింది. 6 to 8 అరౌండ్ వాల్యూ వచ్చిందంటే కన్ఫర్మ్ బెంజీన్ రింగ్ ఉంది అని అర్థం. తర్వాత C డబుల్ బాండ్ O గ్రూప్స్ ఉన్నాయా, మనకు ఐఆర్ ఫంక్షనల్ గ్రూప్ ద్వారా 1600 నుంచి 1800 రేంజ్లో వచ్చినాయంటే ఐఆర్ ఫంక్షనల్ గ్రూప్ ఉన్నది. మోర్ దెన్ 3000 రేంజ్ అంటే OH ఫంక్షనల్ గ్రూప్ ఉన్నది. ఇలా ఈ యొక్క స్పెక్ట్రమ్స్ ద్వారా మనకు ఏమేమి ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నాయి ఏమనేది ఐడెంటిఫై చేస్తాం. తర్వాత ఈ యొక్క ప్రోటాన్ నెంబర్ ద్వారా ఇంకొకటి ఏం చేస్తామంటే నాన్ ఈక్వివాలెంట్ ప్రోటాన్స్ని ఐడెంటిఫై చేస్తాం. ఇప్పుడు ఇది డిక్షనరీ కాంపౌండ్ ఎన్ని సిగ్నల్స్ ఇస్తుంది NMR అని చెప్తారు. అది ఎలా చెప్తారు అంటే నాన్ ఈక్వివాలెంట్ ప్రోటాన్స్ తీసుకొని చెప్తాం. ఎలా అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్న హైడ్రోజన్ ఈ హైడ్రోజన్ అనేది ఇక్కడ ఆక్సిజన్తో కనెక్ట్ అయింది. ఇది డిఫరెంట్ హైడ్రోజన్. ఓకే, 1 సిగ్నల్. ఇక్కడ చూడండి CH3 ఎన్ని ఉన్నాయి ఇక్కడ, 3 హైడ్రోజన్స్. ఈ 3 హైడ్రోజన్స్ మళ్ళీ దేనికి కనెక్ట్ అయినాయి, కార్బన్కి కనెక్ట్ అయ్యాయి. అంటే CH3 మాలిక్యూల్ అనేది దేనికి అటాచ్ అయింది, కార్బన్ అండ్ కార్బన్కి అటాచ్ అయింది. కాబట్టి ఇది కూడా డిఫరెంట్ సిగ్నల్. ఇక్కడ ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి, 3 హైడ్రోజన్స్. ఇటువైపు ఏమైనా మనకు హైడ్రోజన్స్ ఉంటే దాన్ని బేస్ చేసుకొని మనం ట్రిప్లెటా, సింగ్లెటా, డబ్లెటా అనేటువంటిది మెన్షన్ చేస్తాం. ఇక్కడ ఎటువంటి హైడ్రోజన్స్ తో కప్లింగ్ లేదు కదా, ఓన్లీ కార్బన్ తో కప్లింగ్ ఉంది. కాబట్టి మనం ఈ 3 హైడ్రోజన్స్ కలిసి మనకు ఇలా సింగ్లెట్ టీమ్ ఇస్తాయని చెప్తాం. కాబట్టి 3 హైడ్రోజన్ సింగ్లెట్, 1 హైడ్రోజన్ సింగ్లెట్. సింగ్లెట్ ఓన్లీ 1 హైడ్రోజన్ కదా, ఎటువంటి హైడ్రోజన్ తో కూడా ఇన్ కేస్ ఈ హైడ్రోజన్ అనేది ఇటువైపు ఇంకొక హైడ్రోజన్ తో బాండ్ అయితే హైడ్రోజన్ ఒకటి ఉంది కాబట్టి n+1 రూల్ ప్రకారం 1+1 2 టాబ్లెట్ పీల్చుతుంది అని చెప్తాం. ఇక్కడ మనం ఏం చేయాలి, 1 2 3 4 ఇంకెన్ని మూలాలు ఉన్నాయి, ప్రతి మూల దగ్గర ఒక కార్బన్ ఉంటుంది కదా, ఒక కార్బన్ ఇంకా రిమైనింగ్ 2 హైడ్రోజన్స్ ఉంటాయి కదా. అప్పుడు ఈ హైడ్రోజన్స్ అన్నీ కూడా ఈక్వివాలెంటా నాన్ ఈక్వివాలెంట్ అనేది చెక్ చేయాలి. ఇక్కడ ఉంది కదా ఈ కార్బన్ ఏ గ్రూప్ అటాచ్ అయింది, ఇక్కడ ఆక్సిజన్, కార్బన్ అటాచ్ అయినటువంటి ఆక్సిజన్ తో కనెక్ట్ అయింది. ఇక్కడ ఉంది కదా కార్బన్, ఈ కార్బన్ ఎందుకు అటాచ్ అయింది, కార్బన్ మరలా కార్బన్, ఇది కార్బన్ ఆక్సిజన్, ఇది కార్బన్ ఆక్సిజన్ తో, ఇది కార్బన్ కార్బన్ తో, రెండు కూడా డిఫరెంటే కదా. కాబట్టి ఇది ఒక సిగ్నల్, ఇది ఒక సిగ్నల్. 1 2 3 4. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి చూడండి కార్బన్ తో ఇక్కడ ఉన్నటువంటి కార్బన్ నార్మల్ కార్బన్ తో ఇక్కడ కార్బన్, అంటే రెండు కూడా డిఫరెంట్ కనెక్టివిటీ చూపించినాయి కాబట్టి రెండు కూడా డిఫరెంట్ సిగ్నల్స్ ఇస్తాయి. ఇది డిఫరెంట్. టోటల్ ఎన్ని సిగ్నల్స్ ఇస్తుంది కాంపౌండ్, 7 సిగ్నల్స్ ఇస్తుంది. 7 సిగ్నల్స్ని బట్టి మనం ఏ కాంపౌండ్ ఏమని చెప్పచ్చు. ఇక్కడ ఎలక్ట్రోనెగటివిటీ అటాచ్ ఉంటాయి కదా, దీనికి అటాచ్ అయింది కాబట్టి దీనికి కెమికల్ షిఫ్ట్ వాల్యూస్ మోర్ ఉంటాయి. ఇలా మనం స్పెక్ట్రా ద్వారా ఐడెంటిఫై చేస్తాం అది ఏ కాంపౌండ్, దాని ఫార్ములా ఎలా ఉంటుంది అని. ఓకేనా, ఇంకేమైనా డౌటా?